చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీ వేదికపై సందడి చేశారు. బాబు ప్రమాణ స్వీకారం ముగియగానే మంత్రులతో గ్రూప్ ఫోటో దిగిన ప్రధాని మోదీ మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరితో చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు. ఇక అదే వేదికపై ఉన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణతోనూ ప్రత్యేకంగా ముచ్చటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సీజే జస్టిస్ ఎన్వి రమణ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో పాటు వేదికపై ఉన్న ఇతర ప్రముఖులను పేరు పేరున పలుకురించి వీడ్కోలు తీసుకున్నారు ప్రధాని మోదీ. నవ్యాంధ్ర రథసారథి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వివిధ రంగాల ప్రముఖులు వెల్లువలా తరలివచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, రిటైర్డ్ సుప్రీం సీజే జస్టిస్ ఎన్వి రమణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా సినీ రంగం నుంచి హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ హీరో నారా రోహిత్ తో పాటు పలువురు ప్రముఖులు తరలి రావడం కనువిందు చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఒకే రాజకీయ వేదికపై కనిపించడం అరుదైన విషయంగా చెప్పొచ్చు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. నారా చంద్రబాబు నాయుడుతో మొత్తం 25 మంది మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ తో పాటు మిగతా అందరూ కూడా ప్రమాణ స్వీకారాన్ని చాలా హఠాత్తుగా పూర్తి స్థాయిలో ఈ రోజు ముగిసినటువంటి పరిస్థితి ఉంది. వీరికి సంబంధించిన శాఖల కేటాయింపు, అదేవిధంగా ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇస్తారనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు సాయంత్రంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా వివిధ సామాజిక వర్గీయ సమాకరణలో భాగంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరికి కూడా మంత్రివర్గంలో సమానమైనటువంటి భాగస్వామ్యం కల్పించారు. ఎక్కడ ఏ వర్గం కూడా అసంతృప్తికి లోనవ్వకుండా, ఏ వర్గం కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో సమానమైనటువంటి అవకాశాలు కల్పించారనే అంశానికి సంబంధించి అన్ని రకాలకు కూడా ఆశ చూసి ఈ మంత్రివర్గంలో కూర్పు జరిగింది. మొత్తం 17 మంది, 25 మందిలో 17 మంది కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు, 17 మంది కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకు కూడా బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. అన్ని రకాల, ముఖ్యంగా ఏదైతే బీసీ వర్గాలు టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నాయో, టీడీపీకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మొదటి నుంచి కూడా అందిస్తున్నారో, బీసీలకి 8 మంత్రి పదవులు దక్కినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్కి కూడా చాలా సముచితమైనటువంటి స్థానం కల్పించారు. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి కేటాయిస్తారు. మొత్తం మంత్రివర్గంలో గతంలో అయితే 2, 3, 5 మంది ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండేటటువంటి వాతావరణం నుంచి ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి మంత్రివర్గంలో కేవలం ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. అది కూడా పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖలు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఒక గడిచిన ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన నేపథ్యంలో అదే కీలకమైనటువంటి బాధ్యతలు, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపిన తర్వాతనే ముందుకెళ్లాలనే నిర్ణయంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మంత్రివర్గ కూర్పు సమయంలో కూడా రాత్రి 1:30 గంటల వరకు కూడా మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి, ఏ పార్టీకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలనే అంశానికి సంబంధించి కూడా అమిత్ షా ఒకవైపు, మరొక వైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా కూర్చొని వీటిపైన మొత్తం కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతనే ఈ మంత్రివర్గ కూర్పు జరిగినట్లుగా సమాచారం ఉంది. అదేవిధంగా బాధ్యతలు కేటాయించే సమయంలో కూడా అదే రకమైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో విద్యార్హతలు ప్రామాణికంగా తీసుకోవటం, ఆ వ్యక్తి మంత్రికి ఉన్నటువంటి అవగాహన, ఏ రంగాల పట్ల అవగాహన ఉంది, ఏ శాఖను కేటాయిస్తే న్యాయం చేస్తారు, ఏ శాఖ కేటాయిస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆయా రంగాలు ముందుకెళ్తాయి అనేటువంటి అంశాల దిశగానే ఇప్పటికే కొంత ఎక్సర్సైజ్ జరిగింది. మరొకసారి పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధరేశ్వరి, మరొక వైపు చంద్రబాబు కూడా కూర్చొని వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత మంత్రులకి సంబంధించినటువంటి శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉంది. బలరాం, శాఖల కేటాయింపుకు సంబంధించి ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది? బలరాం, ఈరోజు మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఎలా చేశారో, అదేవిధంగా శాఖల కేటాయింపులో కూడా
ఒకరికి ఎక్కువ శాఖలు మంచి శాఖలు కేటాయించారు, ఒకరికి ప్రాధాన్యం లేనటువంటి శాఖలు కేటాయించారు అనేటటువంటి మాట రాకుండా ఉండే విధంగా, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవసరాలు అంశాలు రాబోయే రోజుల్లో అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించిన కానీ, అదేవిధంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయటం, ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, ఆయా నియోజకవర్గం రాష్ట్ర ప్రజలకు ఉన్న సంబంధాలు, ఇచ్చేటటువంటి శాఖలపైన అవగాహన తదితర అంశాలన్నిటి కూడా బేరేజ్ వేసుకొని శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రంలాగా దీనిపైన స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే కొంత ఎక్సర్సైజ్ జరిగింది. అయితే రాత్రి లేట్ నైట్ వరకు కూడా మంత్రులు ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరిని కేబినెట్లో తీసుకోవాలనే అంశానికి సంబంధించి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అయింది. కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ నాయకులు చంద్రబాబు కూడా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనే అంశానికి సంబంధించి కూడా చర్చలు జరిపిన తర్వాత ఆ శాఖల కేటాయింపు పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బలరాం జలజ్ అంటే అఖండ విజయాన్ని సాధించారు. ప్రమాణ స్వీకారోత్సవం కూడా అంతే స్థాయిలో గొప్పగా జరిగింది. కూటమి నేతల్లో ముఖ్యంగా నాయకుల్లో కార్యకర్తల్లో ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది ఈరోజు కార్యక్రమం చూసిన తర్వాత? బలరాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి ఇది నాందిగానే అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పేర్కొంటున్నాయి. ఇది ఒక చరిత్రలో లిఖించదగిన రోజుగానే భావిస్తూ ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి కూడా రాష్ట్రంలో ఒక నూతన ఉత్సాహం, ప్రతి వ్యక్తులను ఒక ఆత్మధైర్యం, ఆత్మ సంతోషం ఆయా పార్టీల్లోనే కాకుండా వివిధ వర్గాల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక అలజడి నుంచి ఆనందం వైపు పయనించే దిశగానే వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా అన్ని వర్గాలు కూడా ఈరోజు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొక వైపు కేంద్రంతో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారికంగా పొత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు కేంద్ర కేబినెట్లో కానీ ఇటు రాష్ట్ర కేబినెట్లో కానీ అటు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రిగా ఉన్నారు, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కేంద్రంలో భాగస్వాములుగా మంత్రులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను సాధించే దిశగా ఈరోజు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమఉజ్జీతో వెళ్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ నిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు వీటిని నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది అనేటటువంటి భరోసాని ఇప్పుడు ఈ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగింది. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలని యువతకి ఇస్తానని చెప్పేసి సూపర్ 6లో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ కళలు సాకారం అవుతాయి అనేటటువంటి అంశం ఈరోజు యువతరంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎలక్షన్ రోజులు ఎక్కువ దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నటువంటి యువ ఓటర్లు పోటీ పడి గంటల తరబడి క్యూలో నిలబడి మధ్యరాత్రి అయ్యే వరకు కూడా ఎన్నికల రోజున ఓటేశారంటే అది పూర్తి స్థాయిలో కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని గెలిపించడం కోసం వేసినట్లుగా తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి రూఢి అయినట్టు పరిస్థితి. మరొక ముఖ్యమైన అంశం, మహిళలకు ఏదైతే వరాలు ఇచ్చారో ఉచితంగా బస్సు ప్రయాణం చేయటం, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, ఇంట్లో ఎంతమంది అయితే చదువుకుంటారో ఆ పిల్లలందరూ కూడా మొత్తం విద్యా కానుక కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చేటటువంటి అంశం ఏదుందో ఇవి మొత్తం కూడా మహిళా ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. వీటన్నిటి కూడా కేంద్ర సహకారం కావాలి, కేంద్ర భాగస్వామ్యం కావాలి. ఈ భాగస్వామ్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేటటువంటి భరోసాని ఈరోజు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినట్లయింది. మరొకవైపు పోలవరం ప్రాజెక్టు ఇదొక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేంద్ర పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి ఇంకా నిధులు రావాలి, సకాలంలో పూర్తవ్వాలి. లక్షలాది ఎకరాలు సస్యశ్యామలు కావాల్సినటువంటి అవసరం అలా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. కేవలం నిధుల కొరత వల్ల, కేంద్రంలో అడిగేవారు లేకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ నిధుల్ని రాబట్టే విషయంలో జరిగినటువంటి జాప్యం వల్లే ఈ రకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు అలాగే పెండింగ్లో ఉండటానికి ప్రధాన కారణంగా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం జనసేన పేర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేసి ఆయన ప్రకటించారు. అదేవిధంగా అక్కడికి పోలవరం ప్రాజెక్టుని ఆ హయాంలో 77% పూర్తి చేశామని చెప్పుకున్నారు. పూర్తిగా దానికి వారానికి ఒకసారి దానికి సంబంధించినటువంటి పనుల పురోగతి, నిధుల మంజూరు, ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసే అంశం దిశగానే అప్పుడు పూర్తిగా పోలవరం పైన దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి. తర్వాత ఆ పనులు
కానీ ఆ విషయం కానీ పెండింగ్లో పడినటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు కూడా రావడంలో జాప్యం జరిగింది. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కేంద్రంతో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేనలు కూడా పూర్తిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉన్నాయో వాటిలన్నింటినీ సాధించి దిశగా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.